వెల్కమ్ టు స్టార్ సత్తి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను బొంబాయిలో ఉన్నానండి. గేట్ ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా పోతున్నాను. ఎలిఫెంటా పోవాలంటే మనకు పడవలో వెళ్ళాల్సి ఉంటుంది. అయితే మనం పడవ ఎక్కాలనుకుంటే మాత్రం 260 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని పడవలో మనం గంటన్నర జర్నీ చేయాల్సి ఉంటుందండి. అయితే నేను ఎలిఫెంటా పోయేటప్పుడు గంటన్నర జర్నీ సముద్రంలో ఉంటుంది కాబట్టి సముద్రంలో మనకు పెద్ద పెద్ద బోటింగ్స్ ఉంటాయి. పెద్ద పెద్ద బోట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటిని కూడా నేను వీడియో తీసి వీడియోలో పెడతానండి. అయితే మనం చాలామంది ఉంటారు, మన పడవలో కూడా చాలామంది ఉంటారు కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే సముద్రం కొంతమంది చూస్తే భయపడుతూ ఉంటారు. అయితే భయపడాల్సిన అవసరం లేదండి. సాఫీగా మనం రోడ్డు మీద పోయినట్టే పోతుంది పడవ. అంత మంచిగా తీసుకెళ్తారు వీళ్ళు పడవనైతే. అయితే మీకు ఇప్పుడు నేను సముద్రంలో పెద్ద పెద్ద పడవల్ని వీటిని చూపెడతానండి. వెళ్ళేటప్పుడు మనకు ఏమేమి కనిపిస్తూ ఉన్నాయని వీటిని కూడా నేను వీడియో తీసి పెడతానండి. అయితే ఇక్కడ మనకు ఒక టూరిస్ట్ ఉన్నాడు. అతను అడిగి తెలుసుకుందాం. మనం టూరిస్ట్ ఇక్కడ ఫ్యామిలీతో అయితే మంచిగా ఉంటుందా లేకుంటే ఎట్లా సింగిల్గా అయితే మంచిగా ఉంటుందా దాని గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ నమస్తే भाई, कहाँ से हो? मैं कर्नाटका गुलबर्गा से हूँ। अभी इधर फर्स्ट टाइम आया हूँ। बॉम्बे एलिफेंटा जा रहा है अभी बोर्ड ये, तो यहाँ पे आके बहुत ही अच्छा लग रहा है। और समंदर के वे से जा रहे हैं, हम समंदर में जा रहे हैं। और बोर्ड में काफ़ी लोग आए हैं, सब तरफ से आए हैं। और फैमिली के साथ भी आ सकते हैं इधर, और कपल्स भी आ सकते हैं, सिंगल भी आ सकते हैं। सबके लिए बहुत ही इंजॉयमेंट का यहाँ पे है। और कम पैसे में जाने का आपको 250-260 रुपीज़ में आप जर्नी कर सकते हैं। एलिफेंटा भी आगे बहुत अच्छा देखने के लिए लगेगा आपको। और पूरा सराउंडिंग सी व्यू देख सकते हैं आप चारों तरफ से। वेदर भी बहुत अच्छा लग रहा है समुद्र में। बाहर तो बॉम्बे में बहुत गर्मी है, लेकिन यहाँ आने के बहुत अच्छा लग रहा है, ठंडा लग रहा है मौसम। और आपका मन में क्या है इधर आने का? इधर आने का मैं बहुत दिन से देख रहा था कि आना है इधर, तो काफ़ी दिन हुआ था, आने के लिए टाइम नहीं मिला, तो अभी आया। मैं बहुत एंजॉय कर रहा हूँ, देखिए इसको सब। अब इसके अंदर सब समंदर में जो चाइना से बोर्ड आता है वो भी आ रहा है, वो भी देखने के लिए मिल रहा है मुझे। जो इंपोर्ट का माल आता है आउट ऑफ से, वो भी सब देख सकते हैं इधर। बहुत ही अच्छा लग रहा है देखिए। हाँ, थैंक यू। చూసారు కదా ఫ్రెండ్స్, మన అన్న హిందీ అయితే హిందీలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఎందుకంటే మనకు ఇక్కడికైతే చాలా ఎంజాయ్ ఉంటుంది. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా వాళ్ళని రావాలనుకుంటే రావచ్చు ఇక్కడికి. అన్న ఎక్కడి నుంచి? హైదరాబాద్ బంజారా హిల్స్. ఫస్ట్ టైం వచ్చినావా ఇంకెప్పుడన్నా ఇంతకుముందు వచ్చినావా? థర్డ్ టైం. చూడాలనిపిస్తుంది ఇక్కడ. ఎట్లుంది మీ ఫీలింగ్ ఏంటి ఇక్కడ? ఫీలింగ్ మనకు భారీ కంట్రీ వాళ్ళు మన బయట నుంచి కూడా వస్తారండి. అన్ని రాష్ట్ర వాళ్ళు కూడా మనకి ఇక్కడ ఉంటారు. మేడం హాయ్ కరో, సార్ హాయ్ కరో. థ్యాంక్ యూ. హాయ్ గారు హాయ్. కాసేవో ఎక్కడి నుంచి? ముంబైసే. మనకు పైనుంచి కూడా మనం తీసుకోవచ్చు వీడియో. రైట్, ఎగ్జాక్ట్లీ మనం పైకి వచ్చామండి. అయితే మన గురించి మనకు వెళ్ళే దారిలో మనకు పెద్ద పెద్ద బోర్డ్స్ కూడా ఉంటాయి. ఎక్సలెంట్ ఉంటుంది. అయితే మనకు పైన కూడా చాలామంది ఉన్నారు. ఈ బోట్లో ఎక్కిన తర్వాత మనకు పైకి రావాలనుకుంటే మాత్రం 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. మనకు వెళ్ళేటప్పుడు మాత్రం మనకు ముంబై చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. వెళ్ళే కొద్దీ బిల్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికైతే అందరు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు బోట్లో ఉన్న వాళ్ళు. మీరు కూడా ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీ ఎలిఫెంటాకు రావాలి. మనం ఎలిఫెంటా వెళ్ళిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లుంటుందో దాని గురించి కూడా నేను వీడియో తీస్తాను. ఇప్పుడు మనకు కనిపించేది మనకు బయట దేశం నుంచి మనకు పెద్ద పెద్ద పడవలలో మనకి ఇక్కడ సామాన్ వస్తుందండి. ఇక్కడ నుంచి మళ్ళీ మన ఇండియా సామాన్ బయట దేశంలోకి వెళ్తుంది. మనకు కనిపిస్తున్న బోటు ఎలిఫెంటా నుంచి రిటర్న్ అవుతుంది. అది మళ్ళీ సేమ్ గేట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుందండి.
మనకు ముందు పెద్ద పడవ కనిపిస్తుందండి, చూడండి చాలా పెద్ద పడవ. మరి ఇందులో ఏం తీసుకొస్తారో తెలియదు కానీ పడవ మాత్రం చాలా పెద్దగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఎప్పుడైనా సరే నేను టీవీలలో చూసేవాడిని, ఇప్పుడైతే రియల్గా చూస్తున్నాను ఇంత పెద్ద పడవను. ఛాయిస్ వస్తే అది మనకు ఎక్కాలనిపిస్తుంది, పైన ఏముందని తెలుసుకోవాలని ఉంటుంది. బట్ మనకు ఆ ఛాయిస్ లేదు. భవిష్యత్తులో మనకు అలాంటి ఛాయిస్ వస్తే నేను మాత్రం కంపల్సరీ ఆ పడవల ఎక్కాలనుకుంటున్నాను. పెద్ద పడవ కదా, చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. పడవ మాత్రం చాలా పెద్దగా ఉన్నది. అక్కడ ఆ పడవను స్టాప్ చేసి ఉంచారండి. ఇంత పెద్ద షిప్, పెద్ద పడవ మీకు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయగలరు. మనం పోయే బోట్లోనే అన్నీ దొరుకుతాయండి. చిప్స్ లాంటివి కానీ, దోసకాయలు, మామిడికాయలు కట్ చేసి కారపొడి, సాల్ట్ చల్లిస్తారు, చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకోటి చాలా సముద్రం మధ్యలో పెద్దది కనిపిస్తుందండి, కోట లెక్క. చూడండి, నాకైతే దాన్ని చూసి ఆర్మీ వాళ్ళ నిఘా సంస్థ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలపగలరు. నాకైతే ఆర్మీ వాళ్ళ నిఘా సంస్థ అనిపిస్తుంది. మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక పెద్ద బ్రిడ్జి కనిపిస్తుంది, ఫ్లైఓవర్ ఉంటుంది సముద్రం పైనుంచి. ఆ ఫ్లైఓవర్ వచ్చేసి ముంబై టు నవీ ముంబైకి ఉంటుంది ఈ ఫ్లైఓవరు. దీని పక్క పొంటే మనకు ఎలిఫెంట గుట్టలు కనిపిస్తాయి. చూడండి, చాలా పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి. మనం పోయేది కూడా అక్కడికే. చూడండి ఫ్రెండ్స్, మనం పోయేది అదే ఆ గుట్టల కాడికి వెళ్ళాలి, అక్కడనే ఎలిఫెంట ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఎలిఫెంట గుహలు చూపెడతానండి.